హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ప్రముఖుల జీవిత విశేషాల శీర్షికన సరిహద్దు గాంధీ 136వ జయంతి. ఆ సందర్భంగా ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ ఆయన జీవిత విశేషాలని మనం ఇప్పుడు ప్రముఖుల జీవిత విశేషాల శీర్షికన విందాం. సరిహద్దు గాంధీ 136వ జయంతి. ఇక వినండి. సరిహద్దు గాంధీగా పిలువబడిన ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ ఆయన 136 సంవత్సరాల క్రితం 1890లో ఫిబ్రవరి 6న జన్మించారు. ఆయన పఠాన్ సామాజిక కార్యకర్త, స్వాతంత్ర సమరయోధుడు మరియు అహింసా సిద్ధాంతాన్ని పాటించిన నాయకుడు. ఆయన ప్రధాన ఉద్యమం భారత స్వాతంత్రోద్యమంలో భాగస్వామి. మహాత్మా గాంధీ ప్రభావంతో అహింసా మార్గాన్ని అనుసరించారు. ఖుదాయి ఖిద్మత్ గారు ఆ ఉద్యమం అదేంటంటే పస్తూన్ల హక్కుల కోసం ఖుదాయి ఖిద్మత్ గార్ అంటే దేవుని సేవకులు అనే శాంతియుత ఉద్యమాన్ని ఆయన ప్రారంభించారు. భారత జాతీయ కాంగ్రెస్తో అనుబంధం ఎలా ఉండేదంటే ఆయన భారత జాతీయ కాంగ్రెస్కి అండగా నిలిచారు. బ్రిటిష్ పాలనను వ్యతిరేకించారు. జైల్లో గడిపిన సంవత్సరాలు బ్రిటిష్ పాలకుల కాలంలో, అలాగే పాకిస్తాన్ ఏర్పడిన తర్వాత కూడా అనేక సంవత్సరాలు జైల్లో గడిపారు. భారత ప్రభుత్వం ఆయనకు 1987లో భారతరత్న పురస్కారాన్ని అందజేసింది. ఆయన జనవరి 20, 1988 పాకిస్తాన్లోని పెషావర్లో మరణించారు. ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ జీవితమంతా శాంతి, అహింస, సామాజిక న్యాయం కోసం అంకితమైందని మనం వారి 136వ జయంతి సందర్భంగా స్మరించుకుంటూ ఆయనకు నివాళులర్పిస్తూ ఈ అంశాన్ని ప్రముఖుల జీవిత విశేషాల శీర్షికన సరిహద్దు గాంధీ 136వ జయంతి అనేటువంటి అంశాన్ని మన కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో అవగాహన నిమిత్తం వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.